హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ P4 ఉగాది స్కీమ్. ఏపీ ప్రభుత్వం కొత్త పథకం. దీనిలో 7 కీలక అంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరో సంచలన పథకం. P4 అంటే ఏమిటి? P4 ప్రధాన లక్ష్యాలు. P4 ద్వారా ఏపీ అభివృద్ధి ఎలా మారుతుంది? ప్రజలకు లాభం ఎలా? ప్రభుత్వ ప్రణాళికలు, అలాగే కన్క్లూషన్. దీని గురించి వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏపీ P4 ఉగాది స్కీమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 నాటికి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రజలు, ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వంతో కలిసి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వచ్చు. ఇది ప్రజల ఆర్థిక స్థిరతకు, పెట్టుబడుల పెరుగుదలకు, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయనున్న మహత్తర ప్రణాళిక. P4 అంటే ఏమిటి? P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇప్పటి వరకు ఉన్న P3 మోడల్ కంటే ఇది ఒక మెరుగైన అడుగు. P3లో ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు మాత్రమే పెట్టుబడులు పెట్టేవి. కానీ P4లో ప్రజలు కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల లాభాల్లో ప్రజలకు వాటా, ప్రభుత్వ పనితీరుపై ప్రజా పర్యవేక్షణ, మెరుగైన అభివృద్ధి జరుగుతుంది. P4 ప్రధాన లక్ష్యాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ప్రజల పెట్టుబడులకు అవకాశం ఇచ్చి సంపదను పెంచడం, ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ప్రజలను భాగస్వాములుగా మార్చడం, సంక్షేమ పథకాలకు ప్రజల నేరుగా భాగస్వామ్యం, పేదరిక నిర్మూలనకు దీర్ఘకాలిక ప్రణాళిక, అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజల పాత్ర పెంపు, సంక్షేమ పథకాలకు ప్రజల నిధులు వినియోగం, రాష్ట్ర అభివృద్ధికి కొత్త పెట్టుదల ఆకర్షణ. P4 ద్వారా ఏపీ ప్రభుత్వం ఎలా మారుతుంది? ప్రజలు స్వయంగా పెట్టుబడి పెట్టి ప్రభుత్వ ప్రాజెక్టులకు మద్దతుగా మారుతారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు పర్యవేక్షించగలరు. నూతన పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సమగ్ర అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ప్రజలకు లాభాలు పెరుగుతాయి. ప్రజలకు లాభమేనా ఇవి? ప్రజలు చిన్న మొత్తాలలో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారికి భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయి. ఉదాహరణకు గతంలో హైదరాబాద్ ఐటీ అభివృద్ధి P4 మోడల్లో ఉంటే అందరి భాగస్వామ్యం ఉండేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రణాళికలు. ఉగాది నాటికి P4 విధి విధానాలు ఖరారు చేసి మార్చి 30న అధికారికంగా ప్రారంభించనుంది. ఏప్రిల్ నుంచి తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అమలులోకి రానున్నాయి. అమరావతి అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, రోడ్డు సదుపాయాలు మెరుగుదల P4లో భాగమవుతున్నాయి. P4 ద్వారా ప్రజలంతా ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు అవగారు. ఇది 2047 నాటికి సర్వాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు కీలక అడుగు. ఏపీ ప్రభుత్వం తొలిసారి అమలు చేయనున్న ఈ నూతన మోడల్ దేశానికి మార్గదర్శకంగా ఉండేలాగా అవకాశం ఉంది. చూసారు కదండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.